అని చెప్పి ఎప్పుడూ కూడా తాను కాచుకుని ఉండేవాడు. ఒకరోజు ఒక స్టీమర్ వెళ్తూ ఉంటే తాను చేతులు చాపగా లేదంటే పొగ రాజయ్యగా వారు గుర్తించి అక్కడికొచ్చారు. వచ్చినప్పుడు ఒక వింతైన దృశ్యాన్ని చూశారు. ఏమిటి ఆ వింతైన దృశ్యం అంటే, ఆ వ్యక్తి కొంతకాలంగా ఆ ద్వీపంలో ఉన్నాడు కాబట్టి తనకంటూ ఒక గుడిసె వేసుకున్నాడు. ఒక నివాసం కట్టుకున్నాడు. ఒక గుడారం వేసుకున్నాడు. అడిగారు, "ఎప్పటినుంచి ఉంటున్నావంటే కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటున్నానండి. ఇక వర్షం వచ్చినా, ఎండొచ్చినా, చలికైనా కాస్త నాకంటూ ఒక ఆహ్, ఒక చాటు ఉండాలని చెప్పి, ఒక నీడ ఉండాలని చెప్పి ఒక చిన్న గుడారం వేసుకున్నాను. ఇది నేను నివసించే స్థలం" అని చెప్పాడు. అప్పుడు వారిని బహుగా విచిత్రపరిచింది ఏమిటయ్యా అంటే, ఈ గుడారం ప్రక్కన మరొక గుడారం ఉంది. మరొక ఒక చక్కని నివాసం ఉంది. అప్పుడు వాళ్ళు అడిగారు, "నువ్వే ఉంటున్నావా? నీతో పాటు ఇంకెవరైనా ఉంటున్నారా?" అని చెప్పంటే, అప్పుడు అంటున్నాడు, "ఎందుకు ఆ ప్రశ్న వేశారు? మరి పక్కన ఉన్నటువంటి గుడారం ఏమిటి? ఇది నువ్వు ఉంటడానికి గుడారం అని చెప్పన్నా, బావుంది. మరి పక్కన ఇంకో గుడారం వేశావేమిటి?" అని అంటే అప్పుడు అంటున్నాడు, "అది నా సంఘం. అది నా చర్చ్ అది. ఈ గుడారంలో నేనుంటాను. ఆ గుడారంలో నా దేవుడు ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాను." దయచేసి గమనించండి. ఇదెంతో కొంత మన అన్య సహోదరుల గృహాల్లో కూడా మనం చూస్తాం. దేవునికంటూ ఒక గదిని వాళ్ళు కడుతూ ఉంటారు. ఆ గది ప్రత్యేకత ఏమిటంటే దేవుని గది అంటారు. దయచేసి గమనించండి. గృహంలో దేవుని గది, కానీ దేవుడు ఈ శరీరంలోనే తనకంటూ ఒక గది ఏర్పరుచుకున్నాడు. దాని పేరు హృదయము. హృదయము అనేది దేవుడు నివసించవలసిన గృహము. అలాగే మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో సహవాసంగా సమాజముగా సంఘముగా కూడుకోవడము అనేది కూడా దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి దానికంటూ దేవుని ఇల్లు అనే పేరు పెట్టాం. దట్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. అతనంటే నేను ఒంటరిగా ఉంటున్నప్పటికీ, ఇది నా గృహం అయినప్పటికీ మరొక గృహం ఇక్కడ ఉంది. అది దేవుని గృహం. అక్కడ నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవునికి పాటలు పాడుతాను, దేవుణ్ణి స్తుతిస్తాను. అది దేవుడు నివసించే ఇల్లు. ఇది నా ఇల్లు. అదే ఈరోజు సంఘాన్ని గూర్చి బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక. ఇంతకీ మనం సమాజంగా కూడుకోవాలా వద్దా? ఇళ్లల్లో ఉంటే సరిపోతుందా, లేక సంఘంగా సమాజంగా కూడుకోవాలనే ప్రశ్న వేస్తే దానికి జవాబు బైబిల్లో ఉంది. రండి, 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొంతమందిని సైతాను మేనేజ్ చేస్తున్నాడు. కొంతమందిలో సైతాను గలిబిలి పుట్టిస్తున్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మందిరానికి అని తప్పుడు బోధకుల ద్వారా తప్పుడు బోధలు చేయించటం వల్ల, లేదా పాపానికి వారు లొంగిపోవడం వల్ల ఎంతో కొంత మంది సమాజముగా కూడుకోవడం మానేశారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఈ జాబితాలో నువ్వు కూడా ఉన్నావా? అవునండి, కొన్ని సంవత్సరాలుగా నేను సంఘానికి వెళ్ళడం మానేశాను అనేటటువంటి జాబితాలో నువ్వు ఉన్నావా? అలాగే నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకున్నావు కనుక నీ ఆత్మీయ జీవితాన్ని 4 పునాదుల మీద కట్టుకునే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏముంది బైబిల్లో అంటే, కొందరు, అందరూ కాదు సుమా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు. బైబిల్ సెలవిస్తుంది, సమాజముగా కూడుట మానొద్దు. సంఘముగా కూడుట మానొద్దు. ఆది సంఘము మొదటిగా వాక్యం మీద, రెండోదిగా సహవాసం మీద కట్టబడింది. మూడోదిగా రొట్టె విరుచుట యందును. దాన్ని మనం ప్రభువు బల్ల అని అంటాం. లార్డ్స్ టేబుల్, ఇంగ్లీష్లో లార్డ్స్ టేబుల్ అంటే చివరిగా యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు కలిసి భోంచేసినటువంటి ఆ సందర్భాన్ని ప్రభు బల్ల అని చెప్పన్నారు. అంటే ప్రభు బల్లలో పాల్పంచుకున్నటువంటి సందర్భం. రైట్. దీనికి చాలామంది చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఎందుకని కల్వరి టెంపుల్లో ప్రతి వారము ప్రభు బల్ల ఉండదు, లార్డ్ సప్పర్ ఉండదు, కమ్యూనియన్ ఉండదు. సతీష్ కుమార్ గారు అంత గొప్ప సేవకులు, ఒక తల్లి